హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం బ్లౌజ్లో మిగిలి ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, ఇలా మొత్తం 4 ఫోల్డింగ్స్ రావాలి. ఇలా తీసుకోవాలి. తర్వాత కింది వైపున ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. లోపల హెమ్మింగ్ చేసుకోవడం కోసం 1 ఇంచ్. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ ఎంత లెంత్ ఉన్నాయో అంత పొడవు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడి వరకు ఉంది దీని పొడవు. కుట్ల కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు, దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక లోతు ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు కుట్ల కోసం ఎక్స్ట్రాగా పైన. ఇప్పుడు వీటన్నింటినీ స్కేల్తో మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి 9 ఇంచెస్ ఉన్నాయి కదా, 9 ఇంచెస్ ఉన్నాయి. 9 ఇంచెస్లో 9 ఇంచెస్ ఉన్న బ్లౌజ్కి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా కూడా చంక లోతు తీసుకోవచ్చు. 2 సేమ్గానే వస్తాయి. లేదా మనం తీసుకున్న బ్లౌజ్ని కొలతలు తీసుకొని అయినా కూడా చంకలోతు తీయచ్చు. 2 సేమే ఉంటాయి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ వరకు ఒక స్ట్రైట్గా మార్క్ చేసుకొని తర్వాత కింది వైపుకు కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా లూజ్ కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి క్లాత్. ఇక్కడ కొద్దిగా చంక పీస్ పడుతుంది, దాన్ని కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ లూజ్ కోసం మనం మెజర్ చేసుకున్న దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. సెంటర్లో కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. చూసారుగా బ్లౌజ్ హ్యాండ్స్. బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.